వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. విద్యార్థులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని మరియు లక్ష్య సాధకులుగా తమ లక్ష్యాలను చేరుకోవాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ అన్నారు. బుధవారం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల నందు మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా అనే అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమని, ఈ దశలో చెడు స్నేహాలు, అలవాట్ల పట్ల యువత ఆకర్షితులైతే భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు. జీవితంలో ఎదుగుదల కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధకులుగా ప్రతి విద్యార్థి తదేకమైన దృష్టితో, శ్రద్ధతో ఆ లక్ష్యాన్ని సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వాడకం పట్ల విద్యార్థి దశ నుండే అప్రమత్తతో మెలగాల్సిన ఆవశ్యకత ఉందని, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడకం మన ఎదుగుదలకు తోడ్పడాలే కానీ మన జీవితాలను నాశనం చేసేదిగా ఉండకూడదన్నారు. అదేవిధంగా యుక్త వయసులో వచ్చే మార్పుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు ఉండటం బాధాకరమని, వారిని సరైన మార్గంలో పయనింపచేయడానికి ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు దోహదపడతాయని తెలిపారు. చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించి వాటికి లోబడి జీవనం సాగించాలని, చట్టాన్ని మీరి ప్రవర్తించినట్లయితే శిక్షలకు ఎవరు అతీతులు కారన్నారు. ఏదైనా ఒక అలవాటు మన మానసిక స్థితిని పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాలి తప్ప దిగజారడానికి ఉపయోగించరాదని అన్నారు. Sometimes we used to come across certain people who ferociously moves on the road and wants to fight even with a running bus. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం. ఒక వ్యక్తి చాలా వేగంగా, చాలా పౌరుషంగా అలా వెళ్తూ ఒక బస్సు వస్తూ ఉంటే బస్సుకి ఎదురు వెళ్ళిపోతూ ఉంటాడు. కామన్ సెన్స్ ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా సరే అలా వేగంగా వచ్చే బస్సుకి ఎదురు పెట్టాలా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాడు కూడా వెళ్ళడు, సడన్గా పడిపోతాడు. ఎందుకంటే ముందు వెళ్తుంటే పక్క నుంచి ఎవరో కూడా లాగేస్తారని భయం ఉంటుంది. అట్లా వెళ్ళదు. అట్లా వెళ్తున్నారంటే వాడి మానసిక స్థితి సరిగ్గా లేదు అని. వాడి మానసిక స్థితి ఎందుకు సరిగ్గా లేదు అని కనుక మనం గమనించినట్లయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మీరేం చెప్తారు? ఎవరైనా గొడవ చేస్తూ వెళ్తూ ఉంటే, లేకపోతే అట్లా బస్సుకి అడ్డంగా వెళ్తూ ఉంటే, లేకపోతే రోడ్డు మీద టూర్కు వెళ్తూ ఉంటే మీరు ఏమని అనుకుంటారు? మీరు ఏమనుకుంటారు? అట్లా చెప్పండి. తప్పుగా అంతేనా? ఎగ్జాక్ట్లీ కరెక్టే. మైండ్ పర్ఫెక్ట్గా పనిచేసే ఏ వ్యక్తి కూడా బస్సుకి ఎదురు పరిగెత్తడానికి అనుకోడు, బస్సుకి ఎదురు పరిగెత్తడానికి అనుకోడు. తెలిసి మనం కాదు కదా. సో వాటి సైకాలజీలో ఎక్కడో తేడా ఉంది. మన పొలిటికల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవడం మందు కొట్టినట్టున్నాడు, నేను తేడాగా ఉన్నాడని అనుకుంటారు. సాధారణ పరిపాలన ఎక్కువవాలి. అదే ఆ డ్రగ్ యొక్క ఇంపాక్ట్ పడిపోయిన తర్వాత అతని సైకాలజీని మనం అబ్జర్వ్ చేస్తే మనలాగానే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ద మెడిసిన్, ద సబ్స్టాన్స్ దట్ వాస్ టేకెన్ బై హిమ్, ద మెడిసిన్, ద డ్రగ్ హీ హాస్ టేకెన్ చేంజ్డ్ హిస్ సైకాలజీ. సెబ్ ఎస్ఐ ఏ పద్మజ విద్యార్థులచే మాదక ద్రవ్యాల లేని దేశాన్ని సాధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మెహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, టూడౌన్ పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి సార్ చెప్పే మాటల్ని మీరు పర్ఫెక్ట్ గా మైండ్ లో పెట్టుకొని, ఇది మనం ఇక్కడతో వదిలేయకూడదు. మన తోటి ఫ్రెండ్స్ కి, మన పేరెంట్స్, ఇంట్లో కూడా మీ పేరెంట్స్తో కూడా డిస్కస్ చేయాలి. దీని గురించి ఇట్లా ఉంది, వాళ్ళు వేరే వాళ్ళని డిస్కస్ చేసుకుంటూ పోతారు. ఇది ఒక సైక్లిక్ చైన్ లాగా ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్గా వర్క్ చేస్తేనే మనం దీనిపైన ఒక అవగాహన సదస్సు లాగా అందరికీ క్రియేట్ అయ్యి, ఓకే ఈ డ్రగ్స్ గురించి మనం దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో పేరెంట్స్ ఎవరికి వాళ్ళ షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నారు, అలాగే చిల్డ్రన్స్ మీరు ఎవరికి వాళ్ళ షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నారు. ఈ బిజీ లైఫ్ లో మీరేం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కూడా పట్టించుకోకపోవడం అనేది రియల్ గా బ్యాడ్. కానీ ఇటువంటి సిచ్యువేషన్ లోనే మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది, ఎందుకంటే ఇది ఒక మినిట్ తో ఆగకుండా ప్రతి ఒక్కరికి అందరికీ చేరవేయాలని ఒక ఇన్స్ట్రక్షన్ తో వీళ్ళు రావడం అనేది జరిగింది. చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే చట్టాన్ని మేరకుండా చట్టానికి లోబడి మన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఆ చట్టాన్ని తెలియజెప్పే క్రమంలోనే ఈ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా
మరి చట్టాలంటే మాకేం ఉపయోగపడతాయి సార్ అంటే మనం పుట్టక ముందు నుంచే మనకి చట్ట పరిధిలో మనకు రక్షణగా ఉంది. దానికి గర్భస్థ శిశులింగ నిర్ధారణ నిషేధ చట్టం అని చెప్పేసి, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మన మీద ఎటువంటి దాడి, ఎందుకంటే పాత రోజుల్లో అయితే ఆడపిల్లలు అయితే తెలుసుకున్నట్లయితే వారిని వడ్లకం చేసి చంపేయడం కానివ్వండి, భ్రూణహత్యలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అవన్నింటినీ కూడా నియంత్రించి కడుపులో ఉన్నప్పటి నుంచే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మనం చట్టాన్ని రక్షణ కోసం ఈ చట్టాలు చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ అధికారులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ కార్యాలయ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ప్రతిరోజు మంచినీటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పురపాలక సంఘం వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, పురపాలక సంఘ ప్రత్యేక అధికారి గాయత్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ అనూష, పలువురు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. తెనాలి ఆక్బన్ కింద కొన్ని వర్క్స్ అనేది రివ్యూ చేయడం జరిగింది. మనకి కమిషనర్ గారు వాళ్ళ టీం అంతా కూడా ప్రస్తుతం మున్సిపాలిటీలో యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి అనేది దాని మీద పూర్తిగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని సెక్షన్స్ కూడా మనం అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ముందుగా ఇప్పుడు మన సీజన్లో వెక్టర్ బార్న్ డిజీజెస్, వాటర్ బార్న్ డిజీజెస్ ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా హెల్త్, శానిటేషను, డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్, ఈ యాక్టివిటీస్ నిరంతరంగా చేస్తూ ఉండాలి. హెల్త్ పరంగా డెంగ్యూ కేసెస్ కానీ ఏదైనా డిటెక్ట్ అయితే వెంటనే మనము దాని మీద యాక్ట్ అవ్వాలి అనేది చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకి సచివాలయ సిబ్బంది ద్వారా రెగ్యులర్గా వాటర్ క్వాలిటీ అనేది టెస్టింగ్ చేస్తూ ఉంటాము. సో దట్ మనం ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకున్నట్లయితే వాటర్ బోర్న్ డిసీజెస్ కూడా మనకి రాకుండా అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మిగతా సెక్షన్స్ రివ్యూ చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ సెక్షను, తర్వాత రెవెన్యూ సెక్షన్కి మనకి ట్యాక్స్ కలెక్షన్ కానీ మిగతా ఛార్జెస్ కానీ కొంచెం క్లోజ్గా ఫాలో అప్ చేసి మున్సిపాలిటీ రెవెన్యూని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో కూడా కొన్ని అంటే పీపీపీ మోడ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఏమన్నా పార్క్ డెవలప్మెంట్ కానీ ట్యాంక్ డెవలప్మెంట్ కానీ టేకప్ చేసినప్పుడు దాంట్లో కూడా కార్పొరేషన్కి మున్సిపాలిటీకి కొంచెం ఆదాయం వచ్చేలాగా యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 16వ తారీఖు మార్నింగ్ మనకి మన జిల్లాలో ఇక్కడ తెనాలిలో 3 కాకుండా ఎంటీఎంసీ పరిధిలో 3, గుంటూరులో 7 ఈ మొత్తం కూడా మనము ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా వాళ్ళకి ఉన్న కొన్ని సమస్యలు, అంటే ఎక్కడైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలో ఆఫీస్కి కానీ, లేకపోతే వేరియస్ అమృత్ వర్క్స్ కింద కానీ, లేకపోతే ఎస్టీపీ సంబంధించి కానీ ఇలాంటి సమస్యలు కూడా మా నోటీస్కి తీసుకొని రావడం జరిగింది. దాన్ని కూడా త్వరలో మనము ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాని మీద హౌసింగ్ లేఅవుట్ మనకి ఇప్పుడు జిల్లాలో 100 రోజుల్లో దాదాపు 3000 ఇల్లు పూర్తి చేయాలి. తెనాలి డివిజన్లో స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని పోస్టల్ సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని నట్రాజ్ జ్యువెలరీ మార్ట్లో జాతీయ జెండాల అమ్మకాలను పోస్టల్ సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పోస్టల్ సంస్థ జాతీయ జెండాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది, నట్రాజ్ జ్యువెలర్స్ అధినేత కొత్తమాసు కుమార్, కొత్తమాసు రఘురాం, పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. మేము మనందరము 2021 నుంచి 2023 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకున్నాము. అప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ గుర్తించి వారికి సన్మానాలు, సత్కారాలు, వాళ్ళందరినీ గౌరవించుకున్న తీరు చాలా మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా గత సంవత్సరం నుంచి మనం హర్ ఘర్ తిరంగా, అంటే మన మూవన్నెల జెండా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన జెండా ఎలా అయితే ఎగిరిందో అటువంటి మన మూవన్నెల జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలనేటువంటిది మన భారత ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఆయన కళ ఇది. దానిలో భాగంగా మేము ఈ మూవన్నెల జెండాలన్నీ కూడా పోస్ట్ ఆఫీసుల ద్వారా మేము ప్రజలకు అందరికి అందుబాటులో ఉంచాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దేశ విభజన గాయాల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. ఘనంగా కామాక్షి స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. విద్యార్థులు భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలి. ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ పవన్ కుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.